వేడి వేడిగా టొమాటో హల్వా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ హల్వా తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. టొమాటో హల్వా తయారు చేసే విధానం: నేతితో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. టొమాటోలు పేస్ట్ లా చేసి వడగట్టి ఉంచాలి. దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి కరగనివ్వాలి. టొమాటో పేస్ట్, కార్న్ ఫ్లోర్ మిశ్రమం దీనిలో వేసి కలపాలి. ఇది చిక్కబడ్డాక నెయ్యి, నేతితో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టొమాటో హల్వా రెడీ. హల్వా తయారు చేసే విధానం చూసారు కదండి. శ్రీదేవి గారు కాసేపు అలా పెట్టేయండి హల్వాని. ప్రమీల గారు కూడా అయిపోయిన తర్వాత స్వీట్ హాట్ కలిపి తినేద్దామే. ఓకేనా? రెడీయా ప్రమీల గారు? టమాటో బాస్కెట్స్. ఓకే, మరి టమాటో బాస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటో బాస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 6, పన్నీర్ తురుము 200 గ్రాములు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1. ఓకేనండి, మరి టమాటో బాస్కెట్స్ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా ఇదేం టమాటాలు ఫస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలా? చేసి గింజలు తీసేయాలండి, లోపల ముద్ద ఏమి ఉండకూడదు, తీసి పెట్టుకోవాలి. కొంచెం చిన్న ఓపెన్ చేసి లోపలంతా తీసేయాలి, గుజ్జంతా తీసి పెట్టుకోవాలండి. ముందుగా పన్నీరు 1 కప్పు, క్యారెట్ తురుమండి, గ్రీన్ బఠానీ అండి, పచ్చి బఠానీ ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, కొత్తిమీర కొద్దిగా అండి. ఇదంతా కూడా దానికి లోపల అందులో స్టఫింగ్ అండి అదంతా. ఓకే ఓకే, కొద్దిగా ధనియా పొడి, జీరా పౌడర్ అండి. ఓకే, గరం మసాలా. సో అన్ని కూడా మనం ఇందులోనే వేసి కలిపేసుకోవాలి. అన్ని ఇందులో వేసేయాలండి మొత్తం అన్ని. ఓకే ఓకే, కారం తగినంత, ఉప్పు రుచికి తగినంత, ఓకే, నిమ్మరసం కొద్దిగా. ఓకే, మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఇదంతా కూడా ఇంకా టమాటాలో స్టఫ్ చేసుకొని అలా ఫ్రై చేసుకోవడం. ఓకే ఓకే ఓకే. ఈలోపు స్టవ్ ఆన్ చేద్దామా? హీట్ అవుతుంటుంది. ఓకే. ప్రమీల గారు మీరు హౌస్ వైఫ్ ఏనండి? అవునండి, హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఐడియా ఎంప్లాయ్ అండి. పిల్లలు? ఒక పాప అండి, 7th క్లాస్ చదువుతుంది. ఓకే ఓకే. ఏం పేరు మీ పాప? దీక్షా భార్గవి. దీక్షా భార్గవి. ఓకే ఓకే. సో ఇది చక్కగా మీ పాపకి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్ని చేసి తనకి ఇలాంటివి ఇష్టం అండి. తనకి చాలా స్కూల్ నుంచి వచ్చి బయట పెడితే తనకి ఇష్టం ఉండదు, ఇంట్లో చేసి పెడుతుంటాను. ఓకే ఓకే. సో కాబట్టి ఎక్కువ వెరైటీస్ ట్రై చేస్తుంటానండి. అన్ని చూసి టీవీలో అభిరుచి చూస్తుంటాను కంపల్సరిగా. ఓకే ఓకే. ఇది ఇప్పుడు ఇలాగా ఫిల్ చేయాలండి. ఓకే ఓకే. సో ఐ థింక్ మనం స్టఫింగ్ లోపల మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, అది ఏమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం కాంబినేషన్ చూసుకోవాలన్నమాట, ఏది ఏమేమి వేస్తే బాగుంటుంది. మిగతా ఇంకే క్యాబేజీ ఇలాంటి బాగోదు కదా. అది క్యారెట్. బాగున్నాయా బాస్కెట్స్? టేస్ట్ చూసాక మా హల్వా బాగుందా అప్పుడు చెప్తా. అంతేనా? ఇప్పుడు ప్రస్తుతం అప్పటిదాకా మీరేది మాట్లాడారు. ఓకే. ఈ హల్వాలో నెయ్యి ఎక్కువ ఉందండి, మా దాంట్లో ఏమి లేదు. స్వీట్ అంటే కొంచెం నెయ్యి ఉంటేనే కదా బాగుంటుంది. అంటే ఇంకా దేని స్పెషాలిటీ అదే స్వీట్. ఆయిల్ కంటే నెయ్యే పెట్టు. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దామా? కొద్దిగా ఆయిల్ వేయండి. అయితే డీప్ ఫ్రై చేయకుండా చక్కగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ మా అమ్మాయి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, మా వారికి మా అమ్మాయికి ఎక్కువ చేసి పెడుతుంటారు. అవునా? సో ఆఫీస్ నుంచి వచ్చే టైంకి అండ్ మీ పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి చక్కగా స్నాక్స్ రెడీ చేస్తారు అనమాట. ఓకే ఓకే ఓకేనండి, చేసి పెట్టుకున్నాం. ఓకే. సో కార్న్ ఫ్లోర్ కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఓకే. సో అంటే మొత్తం డిప్ చేసేయాలా టమాటో అంతా కూడా దీంట్లో? అంతా కాదు,
ఇదంతా ఇందులో ముంచేయటమేనా? లేదండి అలా ఊరికే కాదు. పైన పైన ఒకటే. అలా పైన మనకి ఎలాగో స్టఫింగ్ కొంచెం గట్టిగానే ఉంది కదా, అయినా కూడా వచ్చేస్తుందా? వస్తుంది అని కొంచెం లైట్ గా. ఓకే, అసలు ఇంకా రాకుండా ఇలా అయితే అదే. ఓకే ఓకే. ఆ లోపలవన్నీ పచ్చి లోపల పచ్చిగా ఉండవండి అన్ని పచ్చిగా బాయిల్ తినే రకాలే అయిపోతాయి. వేసామండి అందుకనే. అయితే పచ్చి తినేచ్చుగా ఇంకెందుకు. అయితే పచ్చి తినేయొచ్చా? టమాటాలు చక్కగా ఎర్రగా బాగున్నాయి, కానీ అంటే కొంచెం దాంట్లో ఇవి వేసారు కదా పన్నీరు, పన్నీర్ అవన్నీ అది కొంచెం పన్నీర్ కొంచెం ఉడికితేనే బాగుంటుంది. ఓహో, అంటే వాళ్ళు అందుకే ఆ డీప్ ఫ్రై ఉడకకుండా చేయకుండా తినేయచ్చు అన్నారనే పచ్చి తినేయమంటున్నారు. అన్ని పచ్చి తినేనట్టు అవి. ఇప్పుడు ఇందులో వేసేసి పెట్టేసి పెట్టద్దండి. ఇలా మూత పెట్టేసి పెట్టేనా? సిమ్లో కొంచెం సిమ్లో పెట్టండి. కొంచెం ఆయిల్ వేద్దామా? తర్వాత ఓకే. సో ఇంకా ఇవి మగ్గితే అటు ఇటు తిప్పేసుకొని తీసేసుకోవటం. తీసేయడం అండి. ఓకే 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 అండి, అయిపోయిందండి. సరిగారు అయిపోయిందండి. తీసేద్దాం ఇంకా? తీసేయడం అండి. గీత గారు బాస్కెట్ రెడీ. బాస్కెట్స్ రెడీయా? చూసారు కదండి, వేడివేడిగా టొమాటో బాస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ టొమాటో బాస్కెట్స్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. టొమాటో బాస్కెట్స్ తయారు చేసే విధానం: పచ్చి బఠానీలు ఉడికించి ఉంచాలి. టొమాటోల మధ్యలో గింజలు తీసేసి స్టఫింగ్ కు వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, ఉడికించిన పచ్చి బఠానీలు, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని టొమాటోల్లో స్టఫ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లతో కలిపి స్టఫ్ చేసుకున్న టొమాటోల పైన వేయాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న టొమాటోలుంచి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, టొమాటో బాస్కెట్స్ రెడీ. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో మనం చెప్దామే. ఫస్ట్ ఏంటి, బాస్కెటా హల్వానా? హల్వా చేసాం కదండి, హల్వా చూడండి. ఫస్ట్ హల్వా చేసాం కదా, స్వీటే తినాలి ఫస్ట్. అవునా? ఇందాక దాకా మాట్లాడలేదు కానీ టేస్ట్ వచ్చేటప్పటికి పోట్లాడేస్తున్నారు ఈవిడ. ఓకే, సో ఫస్ట్ స్వీట్ హల్వా చేశారు కాబట్టి హల్వానే తినాలంట. ఓకే, సో ఇప్పుడు ఈ బాస్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎలా ఉంది బాస్కెట్? మా బాస్కెటే బాగుంది. బాస్కెటే బాగుందా? మీకేం నచ్చింది? చిల్లపోతున్నాయి బాస్కెట్. బాస్కెట్ పెద్దగా ఉంటుంది కదా, అందుకనే మరి బయట పజ్జీలు అయితే తెగ తినేస్తారు మరి. కొంచెం తిన్నా అనమాట. జయ గారు ఎలా ఉంది బాస్కెట్? మాకు మా స్వీట్ ఐటమ్ బాగుందండి. మీకేది బాగుందండి? రెండు బాగుంది. రెండు బాగున్నాయా? రెండిట్లోకి ఎక్కువ ఏది బాగుంది? నిజం చెప్పాలి, నవ్వకూడదు. అందుకే కదా మరి